హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ముందుగా ఈరోజు ప్రధాన పత్రిక అయినటువంటి ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాల గురించి ఒకసారి చూద్దాం. పోతే ఈరోజు ఈనాడులో రామోజీరావు గారు ఆయన యొక్క రెండవ వర్ధంతి అంటండి. ఆయన గురించి ఈరోజు ప్రధాన శీర్షిక వేశారు. కొన్ని జీవితాలు కాలంతో ముగిసిపోతాయి. కొన్ని జీవితాలు కాలాన్ని అధిగమించి చరిత్రలో నిలిచిపోతాయి. మరికొన్ని జీవితాలు చరిత్రనే మారుస్తాయి. ప్రజల ఆలోచన విధానాన్ని మార్చే స్థాయి రామోజీరావు. ఆ మూడో కోవకు చెందినటువంటి మహానుభావుడే రామోజీరావు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మా ప్రత్యేక ఒక వ్యాసాన్ని లోపల పేజీలో ఒక ఆర్టికల్ రూపంలో ఆయన గురించి మొత్తం క్లియర్ గా రాశారండి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మన వంతు ప్రయత్నంగా మనం కోరుకుందాం. ఈయన ఎన్నో ఈనాడు సంస్థల ద్వారా ఎంతో పేరు గడించినటువంటి వ్యక్తి. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని, ఆయన ఎక్కడున్నా ఆయన మనసుకి హ్యాపీగా ఉండాలని మన వంతు ప్రయత్నంగా మనం కోరుకుందాం. పోతే ఈనాడులో ఈరోజు డ్రైవింగ్ డ్రైవింగ్ గురించి ఈరోజు ఎక్కువగా కొన్ని ఆర్టికల్స్ రాశారండి. వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. డ్రైవింగ్ చేస్తే మనం ఎందుకు అలసిపోతాం? మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? మనం ఎక్కువగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అలసట ఉంటుంది. దాని గురించి ఈరోజు ఒక స్పెషల్ ఆర్టికల్ రాశారు ఈనాడు వారు. దాని గురించి చూద్దాం. వాహనాన్ని నడుపుతున్నప్పుడు చాలా మందికి అలసట అనిపిస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? తరచూ చూస్తే కారణాలు అనేకం. నిజానికి డ్రైవింగ్ ఓ సంక్లిష్ట ప్రక్రియ. దాన్ని మెదడులోని అనేక భాగాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రయాణ ప్రణాళిక వేసుకోవడం, అప్రమత్తంగా ఉండడం, ప్రపంచంలో అనుసంధానం లాంటివి ఇందులో ఉంటాయి. మనము అలసిపోతున్నప్పుడు మెదడులోని ఈ భాగాలు సరిగా పనిచేయకపోవచ్చు. డ్రైవింగ్ మన మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది, రోడ్డుపై ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి అంశాలపై వివిధ పరిశోధనలను ఎట్లా విశ్లేషించి అందులో ఆసక్తికరమైనటువంటి విషయాలను వెలుగు చూసాం. డ్రైవింగ్ చేసేటప్పుడు శ్రద్ధ, అప్రమత్తత, గ్రహణ శక్తి, చలన నియంత్రణ తదితర పనులన్నీ మెదడు ఒకేసారి చేయాల్సి ఉంటుంది. కేవలం డ్రైవింగ్ కోసమే నిర్దిష్ట మెదడు ప్రాంతాల ఎక్కువ సంఖ్యలో అవసరమని మోటా కనుగొంది. వీటిని కదలికలను సమన్వయం చేయడంలో సహాయపడే రెండు మెదడు ప్రాంతాలైనటువంటి సైబర్ బెల్లం, ప్రిమోటర్ క్లాస్టమ్స్ ఉన్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నుంచి దృష్ట్యా సమాచారాన్ని ప్రాసెస్ చేసే ఎలక్ట్రానిక్ క్యారెక్టర్ కూడా ఇందులో భాగమే అని చెప్పి డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది దాని గురించి కొన్ని ఆర్టికల్స్ రూపంలో ఈరోజు ఈనాడు వారు తీసుకొని వచ్చినటువంటి విషయాన్ని క్లియర్ గా కూలంకుషంగా రాశారండి. పోతే కిందకి మీ భూమికి ముళ్ళ కంచెలు ఎన్నో, భూ సమస్యలన్నీ అర్జీ ఇస్తే పదే పదే తిరగాల్సిందే, కలెక్టరేట్ చుట్టూ వెళ్ళినా చూస్తాం చేస్తాంలే అనే సమాధానాలే ఉంటాయి అని చెప్పి మనకు ఎన్ని వ్యవస్థలు వచ్చినా ఏ విధంగా చేసినా రెవెన్యూ వ్యవస్థలో ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటుందండి. చాలా వరకు ఇవి తీరవు. అది ఎంత పకడ్బందీ ప్లానింగ్స్ వేసినా, కలెక్టర్ల చుట్టూ చూసినా, ఆర్డీఓల చుట్టూ తిరిగినా, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా, చివరికి చిన్న చిన్న విషయాలకైనా కూడా సరే మన భూమి సమస్యలు అనేటివి ఎప్పటికీ తీరవు. దాని గురించి ఈరోజు క్లియర్ గా ఈనాడు వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. అదే భూ సమస్యలు ఇస్తే అర్జీ ఇస్తే పదే పదే తిరగాల్సిందే, కలెక్టరేట్కి వెళ్ళినా చూస్తాం చేస్తామని సమాధానాలు. 3 జిల్లాల్లో రెవెన్యూ క్లినిక్ పరిశీలనకు ఈనాడు ప్రతినిధులు అధిక శాతం సమస్యలు పరిష్కరించదగినవే, ప్రభుత్వానికి వచ్చే అర్జీల్లో 70% రెవెన్యూకి సంబంధించినవే అంటూ బ్యానర్ వార్తలో మనం చూడొచ్చు. సో లోపలికి వెళ్తే ఒక్కో జిల్లాలో రెవెన్యూ సమస్యల లక్షల్లోనే దశాబ్దాలుగా వచ్చిన కొన్ని, జగన్ పాలనలో రీసర్వే పేరుతో సృష్టించినవి మరికొన్ని. అవేమైనా పరిష్కరించలేని సమస్యలా అంటే నెలలు ఏళ్ళు అవసరమా అంటే కానే కాదు. వారంలో చక్కబెట్టవచ్చు. కానీ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. మీ భూమి చుట్టూ ముళ్ళ కంచెలేసి కూర్చున్నారు. ప్రభుత్వానికి అందే అర్జీల్లో 70% భూ సమస్యలన్నీ అన్ని వచ్చేటివే కావడం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి రెవెన్యూ సమస్యలు, సదస్సులు, పీజీఆర్లు, ఇతరితర రూపాల్లో భూ సమస్యలపై వచ్చినటువంటి దరఖాస్తులు ఒక్కో జిల్లాకి లక్షల్లో ఉండడం పరిస్థితి తీవ్రతను చెందుతోంది. రెవెన్యూ ప్రక్షాళన చేయాల్సిన దిశగా చంద్రబాబు చెప్తున్నప్పుడు 2027 మార్చి నాటికి అన్ని పరిష్కరిస్తామని చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో వెళ్ళిన సమస్య ఏంటో చూడడం లేదు.
కాకినాడ, గుంటూరు, కడప జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజా ప్రతినిధుల పరిష్కార వ్యవస్థ ఈనాడు ప్రతినిధులు 2 వారాలుగా పరిశీలించగా అందులో 90% పైగా సమస్యలు కొన్నేళ్లుగా కొనసాగుతున్నవే. తహసీల్దార్లు, ఆర్డీఓ స్థాయిలో దృష్టి పెడితే వారంలో పరిష్కరించగలిగినవే. అయినా అక్కడ పట్టించుకోవడం లేదని, కలెక్టరేట్లకు వస్తున్నారని, అక్కడ సర్వీసులు కొలతలు పంపిస్తాం, పత్రాలు పరిశీలిస్తాం అనే సమాధానాలే సరిపెడుతున్నాయి అని చెప్పి ఈనాడు వారు చాలా క్లియర్‌గా ఈ భూ సమస్యల గురించి చేశారండి. నిజమేనండి. భూ సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని రోజుల్లో పరిష్కరించాలని చెప్పి సీఎం గారు చెప్పినా కూడా వీట్లికి సమస్య పరిష్కారం కావు, కావు, కావు. ఎందుకంటే మన వ్యవస్థలోని లోపాలు అలాగుంటాయి. అదే విధంగా భూ సమస్యలు అంటాం కదా అండి. వదలమంటే పాముకి కోపం, పట్టుకోమంటే కప్పకి కోపం అనేటువంటి సామెత ఉంటది కదా! అదే దాని ధోరణిలోనే ఈ భూ సమస్యలు మీద ఉంటా ఉంటాయి. సో, అదండి ఆ వార్త. పోతే 9,00,000 హెక్టార్ల పంటలపై ఎన్‌లీఓ పడగా అంటూ ఒక వార్త చూడొచ్చు. 1,161 ఆర్‌సీఎస్ పరిధిలో తీవ్రత ఎక్కువ అంటూ ఈ ఎండల తీవ్రత గురించి ఈ ఎన్‌లీఓ దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటదో క్లియర్‌గా రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.10 లక్షల హెక్టార్లలో సాగయ్యే పంటలపై ఎల్‌నినో ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం 8,489 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, అందుకు అనుకూలంగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి వివరించింది. గత 10 ఏళ్లలో కరువు పరిస్థితులను పొడి వాతావరణ శాఖ అంచనాతో పాటు భూగర్భ జలాలు, ఇతర పరిస్థితులకు పరిగణలోకి తీసుకొని వ్యవసాయ శాఖ నివేదికను రూపొందించింది. మొత్తం 50.50 లక్షల హెక్టార్లకు ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని అంచనా వేయగా, అందులో 14.88 లక్షల హెక్టార్లలో మధ్యస్థంగా 25.53 లక్షల హెక్టార్లలో సాగయ్యే పంటలపై తక్కువ ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 22.53 లక్షల హెక్టార్లలో సాగయ్యేటువంటి వర్షాధారణ పంటలపై ఎల్‌నినో తీవ్ర స్థాయిలో ఉంటుందని రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉంటుందని నివేదికలు వెల్లడించాయి. అంటూ ఈ ఎల్‌నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాటి గురించి ఈ ఎండల తీవ్రత వల్ల పంటలపై ఎంత తీవ్రత ఉంటుందో చాలా క్లియర్‌గా రాశారండి. ఏ జిల్లాలో ఎంత ఉంటుంది అని. సారీ అని చాలా క్లియర్‌గా రాశారండి. పోతే ఇంకొక వార్తకొస్తే దేశ రక్షణకు మన అస్త్రాలు దత్తలూరులో ఆత్మాహుతి డ్రోన్ల తయారీ అని బ్యానర్ వార్త చూడొచ్చు. 1000 కోట్ల పెట్టుబడి పెడితే పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నటువంటి అనంత టెక్నాలజీ 2 దశల్లో పూర్తి చేసేటువంటి ప్రతిపాదన 300 ఎకరాలను గుర్తించినటువంటి ప్రభుత్వం అంటూ బ్యానర్ వార్త మనం చూడొచ్చు. క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు వంటివి త్వరలోనే రాష్ట్రంలోకి రానున్నాయి. అనంత టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దత్తలూరులో 1000 కోట్లతో క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల తయారీ, అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ సదుపాయాలతో పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 300 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదించగా ప్రభుత్వం ఇప్పటికే భూమిని గుర్తించింది. ఈ పరిశ్రమల ద్వారా 750 మందికి ఉపాధి కల్పించినట్లు ఒక వార్తని మనం ఇక్కడ చూడొచ్చు. పోతే ఇంకొక విషయం అండి. ఆటగాళ్ళు వచ్చారు. ముగిసినటువంటి టీ20 లీగ్ వేలం తిలక్కి 33 లక్షలు, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు ఆల్రౌండర్ కళ అంటూ తిలక్ వర్మ, అభివృద్ధి రెడ్డి, అజయ్ దేవ్ రెడ్డి అని చెప్పి అజయ్ దేవ్ గౌడ్ వీళ్ళని తీసుకున్నట్టు ఛాంపియన్స్ లీగ్ కి ఒక వార్త చూడొచ్చు. క్రికెట్ లో కొత్తగా మొదలైనటువంటి దేశవాళీ లీగ్ టీ20లో ఆటగాళ్ల వేల పూర్తయింది. అనుకున్నట్టుగానే టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్నాడు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. సో పోతే ఇంకొకటండి, గుంతలు పూడ్చే వేత గంటల్లోనే 5 నగరాల్లో విజయవంతంగా రోడ్లు డాక్టర్లు, త్వరలోనే మరో 12 చోట్ల అనుమతులకు ఏర్పాట్లు అంటూ ఉంటదండి. ఇది అమెరికా, జపాన్ లాంటి పెద్ద దేశాలలో ఈ సిస్టమ్ ఉందండి. ఎక్కడైనా గుంత కనబడితే ఫోన్ చేస్తే
ఇప్పుడు మనకు 108 ఏ విధంగా వస్తుందో 108, 104 అట్లా వీళ్ళకి కూడా ఫోన్ చేసి పలానా దగ్గర గుంతుంది అంటే ఇమీడియట్లీగా వచ్చి పొడుస్తారు. ఇది అగ్రదేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాల్లో ఈ సిస్టమ్ ఉంది. దీని గురించి ఈరోజు ఈనాడులో రాశారండి. 5 నగరాల్లో విజయవంతంగా రోడ్ల డాక్టర్లు అంటండి. త్వరలో 12 చోట్ల అమలుకు ఏర్పాటు అని. ఇది ఒక రకంగా మంచి విషయమేనండి. ఎవరు ఎవరికి ఇప్పుడు ప్రతి అధికారికి కానీ అధికారులకు తెలిసినా వాళ్ళు కళ్ళు మూసుకున్నా ప్రతి అధికారికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వీరి విషయం తెలిసిందనుకోండి, మనం వీళ్ళకి ఫోన్ చేస్తే ఇమీడియట్‌గా వచ్చి ఆ రోడ్డు గుంతని పూడుస్తారు. అందుకే డాక్టర్‌లది కూడా వీళ్ళని పిలవనిచ్చారండి. రోడ్లపై గుంతల్లో రాకపోకలు చింతిస్తున్నారా? ఇప్పటికిప్పుడు వాహన చోదకులు ఇలాంటి ఇబ్బంది పడడం ఉండదు. ఎందుకంటే గంటల వ్యవధిలో గుంతలు పూడ్చే రోడ్లు డాక్టర్లు వాహనాలు అన్ని రకాల్లో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గుంతలున్నటువంటి సమాచారం తెలిసిన వెంటనే సిబ్బంది వాహనంలో ఆ ప్రాంతానికి వెళ్లి వాటిని పూడ్చేస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి నగరపాలక సంస్థల్లో ప్రయోజనాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రెండో దశలో మరో 5 నగరాల్లో విస్తరించాయి. త్వరలో మిగతా నగరాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటూ చాలా ఇంట్రెస్టింగ్ వార్త. చాలా అవసరమైనటువంటి వార్త కూడా ఇది. తొందరలో దీన్ని అన్ని దగ్గరలో ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచిది. మంచి విషయం. వాడవాడలా యోగాంధ్ర అంటండి. గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక కమిటీలు శాఖల వారీగా బాధ్యత కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అంటూ యోగా గురించి ఒక వార్త రాశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వివిధ ప్రభుత్వ ఖాతాలు శాఖల బాధ్యతలు అప్పగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. యోగాంధ్ర కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ నోడల్ శాఖగా నియమించింది సీఎం కార్యాలయం అంటూ వార్త మనం చూడొచ్చు. అండి సెకండ్ పేజీకి వెళ్దాం. సెకండ్ పేజీలో 9 లక్షల పంట కోయాలని ఒక పక్కన చెప్పుకున్నాం. భూమికి ముళ్ళ కంచెలెన్నో బురదీశ్వర్లు అవి జరగటం లేదు అని చెప్పి వార్త దానికి కంటిన్యూషన్ గా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారో అని పరిష్కరించి పెడతారా అంటూ ఒక వార్త చూడొచ్చు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైరుగా మారినటువంటి 96 ఏళ్ల వృద్ధుడు వ్యాఖ్యలు స్పందించినటువంటి సీఎం సత్యనారాయణ గారు సోమవారం సిద్ధాంతంలో కలుద్దామంటూ పోస్టు అని ఒక బ్యానర్ వార్త నేను సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి వార్త. ఒకసారి అదేంటో చూద్దాం లోపలికి వెళ్ళి. సానబోయిన సతీష్ నారాయణకు 96 ఏళ్లు. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువు లంక. ముఖ్యమంత్రి చంద్రబాబు వీరాభిమాని. ఎప్పటి నుంచో ఆయన్ను చూడాలనేది సత్యనారాయణ గారి కోరిక. ఇప్పటికీ నెరవేరలేదు. తమ ఊరి పక్కనే ఉన్న సిద్ధాంతం గ్రామంలో సోమవారం జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతున్నారని ఓ యువకుడు ద్వారా తెలుసుకున్నటువంటి సత్యనారాయణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ మహానుభావుడు ఉన్న చోటకి వెళ్ళి చూడాలంటే మన తరం కాదు, అలాంటిది మన ఊరి దగ్గరకే వస్తుంటే చూడాలి కదా అని ఆ సభకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆయన నమస్కారం పెడతా ఆయన స్టేజి మీద నుంచి చూసి చేతులు ఊపుతారు. మహానుభావ నువ్వు చల్లగా ఉండాలి అని చెప్తాం. ఆ మనిషి చాలా మంచోడు అని చెప్పుకొచ్చారు. అక్కడికి వెళ్తే రద్దీ ఎక్కువగా ఉండడం కదా అని యువకులు ప్రశ్నించగా అంత దూరంలో ఉండి చూద్దామని సత్యనారాయణ జవాబిచ్చారు. సభకు సైకిల్ మీద రమ్మంటున్నారు అని యువకుడు చెప్పగా నా సైకిల్ నాకుంది, నీ సైకిల్ నీకుందా, వెళ్దాం అంటూ సత్యనారాయణ ఉత్సాహంగా బదులిచ్చారు. ఈ సంభాషణ రహస్యంగా చిత్రీకరించిన ఆ యువకుడు దాన్ని ఎక్స్ లో పోస్ట్ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యనారాయణ గారు సోమవారం సిద్ధాంతంలో కలుద్దామని ఎక్స్ లో పోస్ట్ చేశారు అంటూ ఈయన టీడీపీ అభిమాని. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో అలా చేసినటువంటి దాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసిందని సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. ఎన్నాళ్ళుగా కలవాలనుకుంటున్నా అంటే చంద్రబాబు అంటే అభిమానంతో ఆయనకున్న చూసేందుకే వెళ్తున్నా, నెలకు 4,000 పెన్షన్ ఇస్తున్న పెద్ద కొడుకుగా ఆదుకుంటున్నారు. ఎన్నో ఏళ్ళుగా ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ గురించి వార్త వేశారు. కేఎన్ఆర్ వ్యవహారంలో ముగ్గురికి సిట్ నోటీసులు ఇచ్చిందండి. నేడు కడపకు రానున్న దర్యాప్తు బృందం అంటే జగన్ పిఏగా వ్యవహరిస్తున్నటువంటి ఆయన పిఏల మీద కూడా బినామీలను ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మద్యం కుంభకోణంలో కేఎన్ఆర్ వ్యవహారంలో ముగ్గురికి సిట్ నోటీసులు ఇచ్చిందంటండి.
ఈ రోజు కడపకు వస్తుందంట. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పిఏ కె నాగేశ్వరరావు రెడ్డి ఆర్థిక లావాదేవీలు మద్యం కుంభకోణం వ్యవహారంలో తాజాగా వైఎస్ఆర్సీపీ కడప జిల్లాకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయడం స్థానికంగా కలవలు సృష్టిస్తుంది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి అక్రమాల సొమ్మును వైట్ లోకి మార్చడం, అంటే మనీ లాండరింగ్, అంటే భూముల పేరిట పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలపై సిట్ అధికారులు నిఘా పెట్టారు. ఈ కార్యక్రమంలో అత్యంత సన్నిహితంగా ముగ్గురికి నోటీసులు ఇచ్చారంటండి. దాని గురించి ఈరోజు ఈనాడులో రాశారు. పోతే డ్వాక్రా మహిళలకు ముఖ ఆధారిత హాజరు తిప్పలు అంటూ బ్యానర్ చేశారండి. కరెక్టేనండి. అక్కడ ఉన్నటువంటి గ్రూప్ లీడరు సాయంకాలం 6 గంటలకు పిలిస్తే 11 గంటల వరకు కూడా ఆ ముఖాలు, అంటే ఐ మీన్ ఆ ఫేస్ పంచింగ్ అవి తీసుకోవటం లేదు, ఐ పంచింగ్ తీసుకోవటం లేదు అని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి ఈరోజు ఈనాడులో ఒక వార్త రాశారు. నెలవారీ సమావేశంలో 80% మంది హాజరు ఉండాల్సిందే నిబంధన. స్థానికంగా లేని వారిని కూలీలుగా ఇబ్బంది పెట్టేటువంటి సంఘాలు రేటింగ్ పడిపోతున్నాయి, రుణాలపై ప్రభావం అంటూ బ్యానర్ వార్త చూడొచ్చు. క్రమక్రమంగా నెలవారీ డ్వాక్రా సంఘ సమావేశాల నిర్వహణకు సెర్చ్ అధికారులు తీసుకొచ్చినటువంటి ముఖ ఆధారిత హాజరు విధానం పొదుపులో మహిళలు తిప్పలు పెడుతోంది. ఉద్యోగం, ఉపాధి కోసం, పిల్లలు చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు వలన వెళ్లిన వారు రోజువారీ కూలీలు సమావేశమై హాజరైపోతున్నారు. ఈ హాజరుపైన ఆ గ్రూపు గ్రామ సమైక్యత గ్రేడింగ్ ఆధారంతో పడిపోతుంది. గ్రేడింగ్ తక్కువైతే ఆ సంఘం సభ్యులు బ్యాంక్ లింకేజ్ రుణం, జాతీయ జీవనోపాధి కింద ఇచ్చేటువంటి రుణం అందవు. ఈ సరఫరాకు అప్పులు పుట్టదు. దీంతో కొందరు నెల నెల వ్యయ ప్రయాసాలతో కొన్ని సమావేశాలకు హాజరుపడుతున్నారు, కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది చాలా క్లియర్ గా బ్యానర్ వార్తలో రాశారండి. ఇది మాత్రం చాలా నిజమే. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూలి పనులకు వెళ్ళి మళ్ళీ 6 గంటలకు వెళ్ళి అక్కడ కూర్చొని ఆ గ్రూపుల్లో అందరూ కూర్చొని వాళ్ళ ఫేస్ పంచింగ్ తీసుకునేటప్పటికి వచ్చేటప్పటికి 8, 9, 10, 11 కూడా అవుతా ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఒకసారి దీనికి ఏదన్నా సొల్యూషన్స్ చూస్తే బెటర్. సారీ అండి. పోతే నటి సుకన్యను సన్ టీవీ 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ఢిల్లీ కోర్టు తీర్పునటువంటి సమర్థించినటువంటి మద్రాసు హైకోర్టు అంటూ బ్యానర్ వార్త చూడొచ్చు. గంధపు దొంగల స్మగ్లర్ వీరప్పన్ ఇంటర్వ్యూ వ్యవహారంలో సీనియర్ నటి సుకన్యకు సన్ టీవీ నెట్వర్క్ 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్న కింద కోర్టు తీర్పును మద్రాసు హైకోర్టు సమర్థించింది. సన్ టీవీలో 1996లో ప్రసారమైన వీరప్పన్ ఇంటర్వ్యూ తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉంటుందంటూ సుకన్య అప్పట్లో చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు 10,500,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ 2015లో తీర్పు వెలువడింది. దాన్ని సవాల్ చేస్తూ సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ వేసింది. దీనికి ఈ నెల 5న విచారణ ముగిసింది అంటూ బ్యానర్ వార్త చూడొచ్చు అంటండి. ఈమె అప్పట్లో 96లో ప్రసారమైందంట. వీరప్పన్ ఇంటర్వ్యూ చేసింది సుకన్య నటి. దానికి చూడండి మన వ్యవస్థలు, మన న్యాయస్థాన వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనడానికి, ఎంత డిలేగా ఉంటుందో అనడానికి ఇది ఒక ఉదాహరణ. దీని గురించి ఈరోజు చాలా బ్యానర్ వార్తలో చేశారు. పోతే నేడు రేపు పిడుగులతో కూడినటువంటి వర్షాలు అంటండి, కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటరు. అదేవిధంగా ఎండలు కూడా మనకు వచ్చేస్తున్నాయి, చాలా బాగా కష్టంగా ఉంది. దాని గురించి చూద్దాం. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతాల వరకు విస్తరించినటువంటి ద్రోణి ప్రభావంతో సోమవారం, మంగళవారంలో రాష్ట్రంలో పలు జిల్లాలతో పిడుగులతో కూడినటువంటి వర్షాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పిందంట. మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అండి. ఉన్నట్టుండి ఎండలు వస్తున్నాయి, హఠాత్తుగా వర్షాలు వస్తున్నాయి, పిడుగులతో కూడినటువంటి పిడుగు జల్లులు పడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. సో మనం ఒకసారి సాక్షికి వెళ్దామండి. సాక్షిలో మెయిన్ వార్తలు ఒకసారి చూద్దాం. సో సాక్షిలో ఈరోజు మెయిన్ వార్తలు ఒకసారి మనం చూద్దామండి. విష ప్రచారం దుర్మార్గం, మేము రైతులమే కాదా, సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన,
టీడీపీ తీరుపై నిప్పులు చెలరేగినటువంటి అన్నదాతలు అంటూ ఓ బ్యానర్ వార్త చూడొచ్చండి. ఎంతమంది అన్నదాతలు ఉన్నారో మనం ఒక్కసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 మంది రైతులండి నిప్పులు చెలరేగారంట. దాని గురించి మనం లోపలికి వెళ్ళి కూలంకుషంగా ఒకసారి చర్చించుకుందాం. జగన్ను కలిసినటువంటి రైతులపై అసభ్య పదజాలంతో ట్రోలింగ్ సరికాదు, టీడీపీ కేంద్రాలయం నుంచే దుష్ప్రచారానికి కుట్రతో అమలు, 150 యూట్యూబ్ ఛానల్ ప్రత్యేక ఛానల్ ద్వారా ప్రచారం అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. న్యాయం చేయడం లేదని అడిగితే అభివృద్ధికి అడ్డుకుంటారా? సీఎం చంద్రబాబు లోకేష్ ని కలవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాం, ఆ అవకాశమే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు, అందువల్లనే వైఎస్ జగన్ ని కలిసాం, మా గోడు వెళ్ళబెట్టుకుంటున్నాం, రాజధాని రైతుల్లో భూములన్నింటినీ ఒకే ఘాట్లు కట్టొద్దు, ఉండవల్లిలో ఏకంగా డబ్బుతో తుళ్ళూరులో 20-30 ఎకరాల్లో కొనొచ్చు, భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించుకుని డిమాండ్ అంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారండి. దీని గురించి మనకు టీడీపీ సోషల్ మీడియాలో చాలా విపరీతంగా సర్క్యులేట్ అవుతుందండి. ఒకతను స్పీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, స్పీడ్ యాక్సెస్ రోడ్డా, అది విస్తరించడానికి కదా, విస్తారం చేయడానికి కదా అని చెప్పి చాలా ట్రోల్ అవుతా ఉంది. దాని గురించి ఒకసారి చూడొచ్చు మీరందరూ కూడా. ఇది ఇలా ఉంటే ఇంకొక మెయిన్ వార్త అండి. పైరవీల రాజ్యం, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ జనసేనలో రాజుకున్నటువంటి సెగ అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. నిన్న రాజ్యసభ స్థానాలకి టీడీపీకి 3, జనసేనకి 1 ఇచ్చారు కదా, వాటి గురించి ఉంటాయి. ఎందుకంటే ఏళ్ల తరబడి ఉంటున్నటువంటి పార్టీ టీడీపీ, ఇప్పుడే వస్తున్నటువంటి జనసేన, ఈ వీళ్ళల్లో సీనియర్ నాయకులు వాళ్ళు మనకు వస్తుంది అని ఆశపడ్డ వాళ్ళకి రాకపోయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కాదని లేదు. వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాశారు. రాజుకుంటున్నటువంటి అదే టీడీపీ జనసేనలో రాజుకున్నటువంటి సెగ. తమకు అన్యాయం జరిగిందని ట్వీట్ చేసిన కడప నేత శ్రీనివాసరెడ్డి, వర్లరామయ్యకు మరోసారి మొండి చేయిపై దళిత నేత అసంతృప్తి, తమ సీనియారిటీ విలువ ఏదని యనమల కుంభంపాటి ఆవేదన, తండ్రికి స్పీకర్ పదవి, కుమారుడికి రాజ్యసభ సీటుపై కేడర్లో అసహనం, రాజ్యసభకు పంపించడానికి ఒక మహిళ కూడా దొరకలేదా అని మహిళా నేతల ఆవేదన, లాబీయిస్టులతో కార్పొరేట్ శక్తులతో చంద్రబాబు పట్టం కట్టారని పార్టీ వర్గాల మండిపాటు, పైరవీలు కాదని ఆఖరి నిమిషంలో పార్టీలో చేసిన వారికి పదవులు అని జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి అని చెప్పి రెండు పార్టీల మీద మీ పార్టీ ఏడుపులు అంటూ ఒక వార్త వచ్చింది. కరెక్టేనండి, ఉంటది, ఎవరికైనా ఉంటది, దాని గురించి ఏమి ఉండదు. నాకు పదవి రాదా, నాకు పదవి రాలేదా అని ఎవరికైనా ఉంటది. ఆ రోజు మేము అధికారంలో లేనప్పుడు చాలా కష్టపడ్డాం కదా, ఈ రోజు నాకు ఎందుకు పదవి రాలేదు అని చెప్పి ఉంటది. కానీ ఆ రోజుల్లో ఈ ఐటీడీపీ వ్యాప్తిని చేసినటువంటి మా స్పీకర్ అయ్యన్న గారి కొడుకు చేసినాడు, దాని గురించి కష్టపడ్డాడు, ఆయనకి ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు. సరే చూద్దాం. రాజ్యసభ అభ్యర్థన ఎంపికల వ్యవహారం అటు ఇటు టీడీపీ ఇటు జనసేనలో కాకరేపుతోంది. చంద్రబాబు తరఫున నమ్మించి మోసం చేశారని పలువురు టీడీపీ సీనియర్ నేతలు రగిలిపోతుండగా, జనసేనలో పైరివీలకారులు ఆఖరి విషయంలో పార్టీలో చేరే నేతలకు మాత్రమే పదవులు దక్కుతున్నాయని మరోసారి తేటతెల్లమైంది. ఇలాగైతే పార్టీ ఎలా బతుకుతుందని ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. వాళ్ళకు ఉందో లేదో కానీ తెలియదండి, వీళ్ళైతే చాలా అసహనంలో ఉన్నారండి, చాలా బాధల్లో ఉన్నారు. దాని గురించి ఒక వార్త రాశారు. పోతే 3 దేశాలు ఒకే లక్ష్యం, 3 దేశాలు ఒకే లక్ష్యం, ఒకే కోర్సు, అత్యున్నత నైపుణ్యం కోసం సమష్టి కృషి అనే స్ఫూర్తితో విశాఖలో ఐఏఎస్ విశ్వకర్మ వేదికగా నిర్వహిస్తున్నటువంటి శిక్షణ తరగతులు ఆదివారంలో ముగిశాయని చెప్పి బ్యానర్ వర్క్ లో మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది కేఎన్ఆర్ నాగేశ్వరరావు గురించి వేస్తున్నారు కదండి. రాజకీయ కుట్రతున్న నాపై దుష్ప్రచారం, వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుడు కేఎన్ఆర్ కి ఆయన పిఏ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ మీద 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి కదా, దీని గురించి ఒక వార్త వచ్చింది. ఇదంతా దుష్ప్రచారం, తప్పు అని సాక్షిలో రాసుకొచ్చారు. ఇల్లో మీడియా నాపై న్యాయపరంగా చర్యలు, కనీస ఆధారాలు లేకుండా విషప్రచారం చేస్తున్నారు, నాకు సంబంధాలు లేని ఆస్తులకు తావిగా చెప్తున్నారు, విశాఖలో ప్రాజెక్టుల కోసం మత్స్యజో కంపెనీ ఏపీ ప్రభుత్వ ఒప్పందం, అది 20 ఏళ్ల క్రితం నుండే చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే ఉంది, ఆ కంపెనీల వ్యవహారంలో నాకేం సంబంధం లేదు,
సింగపూర్ లో వాసిరెడ్డి రమణారెడ్డి టీడీపీకి సన్నిహితుడే. సింగపూర్ మంత్రులు చంద్రబాబుకు పరిచయం చేసింది ఆయనే. జురాంగ్ కంపెనీకి అమరావతికి తీసుకొచ్చింది ఆయనే. మరి రమణారెడ్డి నాకు ఎలా బినామీ అవుతాడు అంటూ ఒక వార్త సాక్షిలో దాని కౌంటర్ వార్తగా ఇచ్చారండి. కనీసపు ఆధారాలు లేకుండా తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిగత అసహనానికి పాల్పడుతున్నారని, టీడీపీ అనుకూల ఎల్లో మీడియాలో న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని వైఎస్ఆర్సీపీ రాజకీయ సహాయకుడు నాగేశ్వరరావు రెడ్డి ప్రకటించారు. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తానని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆదివారం ఆయన ఓ ప్రకటన కార్యక్రమంలో పేర్కొన్నారు. తనకు సంబంధం లేని మద్యం విధానంతో ఎల్లో మీడియాలో విషప్రచారం చేస్తుందని విమర్శించారు. సార్, అందరికీ తెలిసిందే సార్. కాకపోతే ఈ రోజు వచ్చి మీరు దీన్ని పూడ్చిపెట్టడానికి చూస్తున్నారు. అందరికీ తెలిసిన మీడియా. అట్లాంటి మాకు లేవు అంటే ఎవరు నమ్మే పొజిషన్ లో లేరు. మా చావుకు కారణం కావద్దు. సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించాలి. సార్, సచివాలయ ఉద్యోగులు ఎక్కడ సార్ పని చేస్తున్నారు? అసలు పనే లేదు సార్. కామ్గా కూర్చొని ఉంటారు వాళ్ళు. తీవ్ర పని ఒత్తిడితో 70 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 15 15వ తేదీలో సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే 16 నుంచి ఉద్యమ కార్యక్రమంగా ప్రారంభిస్తాం. ప్రభుత్వానికి ఏపీ గ్రామ సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగులు జేఏసీ హెచ్చరిక అంటూ ఓ బ్యానర్ వార్త. ఉద్యోగులు చేసే వాళ్ళు చేస్తుండొచ్చండి. చాలా మంది సచివాలయంలో ఉండటం లేదు. వాళ్ళ పని పెద్దగా ఉండట్లేదు. ఈ రోజు కాదు రేపు రండి, సార్ లేరు, అది లేదు, ఇది లేదు అని చెప్తున్నారు తప్ప అసలు అక్కడ ఏమీ జరగటం లేదండి. దాని గురించి ఈ రోజు మన సాక్షిలో ఒక వార్త రాశారు. పోతే నేడే ఇండియా జన్మదినం అంటే దాని గురించి వార్త రాశారు మన సాక్షిలో. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోరాటానికి సిద్ధం కావాలి. ఉద్యోగులు లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోయిన సంక్షోభంలో కొట్టుకుమిట్టాడుతున్నారు. మానవ పరిస్థితులు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా పే రివిజన్ చేపట్టాలి. ఉద్యోగులకు కావాల్సినటువంటి బకాయిలు ప్లేస్కు చూపించాలి. 12వ పిఆర్సీ కమిషన్ తక్షణమే నియమించాలి. ఇవన్నీ లోకల్ పేజీలో ఉన్నటువంటి కొంచెం మనం స్పీడ్ గా చెప్పుకుంటున్నాం. ఇంకేమున్నాయండి? ఇంకొక వార్త అండి. మైనారిటీ చేరకుండానే మనువంట ఉంటాయండి. మామూలుగా పిల్లవాడు మన పల్లెటూరులో ఎలా జరుగుతాయంటే అండి, పిల్లవాడు మాట వినకపోతే ఆడికి పెళ్లి చేసేద్దాం అనే ఉద్దేశంతో 19 సంవత్సరాల పిల్లకాయలకు కూడా చేసేస్తారు. చాలా ఎక్కువగా మైనారిటీ వర్గాల్లో జరుగుతూ ఉంటాయి. దీని గురించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికం, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాల్లో పట్టణాల్లో అత్యధికం, ఆంధ్రప్రదేశ్ లో 9.7% మంది బాలులకు 21,000 నిండకుండానే వివాహం అంటూ ఓ బ్యానర్ వార్త మనం చూడొచ్చు. దేశవ్యాప్తంగా 15.9% మంది అబ్బాయిలకు మైనర్ వివాహాలు అంటూ ఈ చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తున్నామని చెప్పి సాక్షిలో ఒక వార్త రాశారు. ఎందుకు రాయాలండి? 14 సంవత్సరాలకే గంజాయిలు మరుగుతా ఉంటే పెళ్లిళ్ళు చేస్తే మారుతారు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చేస్తున్నారు. అది చాలా తప్పు. దాని గురించి ఈరోజు సాక్షిలో వార్త రాశారు. సో ఇదండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.